జగన్‌కి వ్యతిరేకంగా పార్టీ పెట్టమని రాధాకృష్ణ గారి ప్రోత్సాహంతో షర్మిల పార్టీ పెట్టింది. కాకపోతే ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో పెట్టింది వైఎస్ఆర్ టీపీ అన్నట్టు. ఆయన సలహాల మేరకు అక్కడ పార్టీని మూసేసి తీసుకెళ్ళి కాంగ్రెస్‌లో విలీనం చేసేసి పీసీసీ ఆంధ్ర అధ్యక్షురాలిగా వచ్చింది. అప్పుడు రాధాకృష్ణ గారు రాసిన ఎడిటోరియల్ కాలంలో ఆవిడకి రాజ్యసభ ఇస్తారు అన్నటువంటిది. ఆవిడ ఎన్నికలైపోయింది. ఆ తర్వాత రాజ్యసభ 2 సార్లు జరిగినాయి. ఇంతవరకు రాజ్యసభ రాలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆవిడ కర్ణాటక నుంచి రాజ్యసభ ఇవ్వబోతున్నారన్నట్టుంది. అప్పుడు రాధాకృష్ణ గారు రాసుకొచ్చింది. ఇప్పుడు ఒక పక్కన అక్కడ కర్ణాటకలో ప్రభుత్వం డీకేనా లేకపోతే ఈయన అన్నటువంటి కథ నడుస్తోంది. ఎవరు మన సిద్ధరామయ్య అన్నటువంటి. ఈ సందర్భంలో రాజ్యసభ సభ్యత్వం షర్మిల కర్ణాటక నుంచి ఇస్తారన్న కాన్సెప్ట్ ఎంతవరకు ఫ్యాక్ట్ అవుతుంది. ఈ ట్రిప్పు ఇవ్వకపోతే ఇక ఇప్పట్లో రానట్టే. ఆ తర్వాత ఇప్పటికే చాలా కష్టపడింది, ఖర్చు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి తన సొంత డబ్బులు. ఇప్పుడు నెక్స్ట్ షర్మిల ఏం చేస్తుందో చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.